హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అన్షారెడ్డి వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇంకా ఈ రోజు అయితే ఒక హెల్దీ జ్యూస్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. హెయిర్ లాస్ అయితే ఎవరికైతే అవుతుందో వాళ్ళకి మాత్రం బాగా ఉపయోగపడుతుంది. ఇంకా చలికాలం వచ్చిందంటే హెయిర్ కూడా బాగా రాలుతుంది, హెయిర్ కూడా డ్రై అయిపోతూ ఉంటుంది. ఇంకా ఈ జ్యూస్ తాగడం వల్ల మనకి హెయిర్ ఫాల్ అనేది కూడా చాలా వరకు తగ్గిపోతుంది. అలాగే కొత్త హెయిర్ వస్తుంది, బ్లాక్ కూడా అవుతుంది. మీరైతే కంపల్సరీగా ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని బాదం, జీడిపప్పు, కిస్మిస్, గుమ్మడికాయ గింజలు, పుచ్చకాయ గింజలు, డ్రై ఖర్జూరం వేసుకోవాలి. మీ దగ్గర ఖర్జూరం డ్రై లేకపోతే నార్మల్గా మనకు బయట దొరుకుతుంది కదా బాక్స్ లో, అదైనా వేసుకోవచ్చు. చాలా బాగుంటుంది, టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇంకా అన్ని కూడా మనకి ఐరన్, విటమిన్స్ అన్ని కూడా పుష్కలంగా లభిస్తాయి. ఫస్ట్ అయితే వాష్ చేసుకోవాలి. ఒక 2 times అయితే వాష్ చేసుకొని వాటర్ వేసేసుకోవాలి. పైన నేనైతే చియా సీడ్స్ వేస్తున్నాను. ఇదైతే ఓవర్ నైట్ మొత్తం కూడా సోక్ చేసి పెట్టుకోవాలి. మార్నింగ్ అయితే మిక్సీ పట్టుకోవాలి. ఇంకా అవిసె గింజలు ఉంటాయి కదా, అవి కూడా వేసుకోవాలి. ఇవైతే హెయిర్ పెరగడానికి, మళ్ళీ ఇంకా మంచిగా షైనింగ్ కావడానికి కూడా అవిసె గింజలు బాగా ఉపయోగపడతాయి. అవిసె గింజలు నార్మల్ గా మనం బియ్యంలో కూడా వేసి ఉడికించుకుంటే సాఫ్ట్ గా ఉంటుంది. హెయిర్ పెట్టుకున్నా కూడా మార్నింగ్ వరకు అయితే బాగా నానిపోయాయి. ఇప్పుడు ఇందులో డ్రై ఖర్జూరం వేసాను కదా, అందులో గింజ ఉంటుంది. సో అవైతే తీసి వేస్తున్నాను నేను. ఈ మధ్య కాలంలో హెయిర్ అనేది బాగా లాస్ అవుతుంది, అలాగే వైట్ హెయిర్ కూడా బాగా వస్తుంది. ఇంకా బ్లాక్ కావడానికి అయితే ఈ జ్యూస్ బాగా యూజ్ అవుతుంది. హెయిర్ పెరగడానికి కూడా, అంటే ఉన్న హెయిర్ తో పాటు మళ్ళీ వేరే కొత్త న్యూ హెయిర్ రావడానికి కూడా బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు సోక్ చేసుకున్నవన్నీ కూడా మిక్సీ పట్టుకుంటున్నాను. ఇందులో అయితే నేను 2 bananas వేస్తున్నాను. ఈ జ్యూస్ అయితే మేము ఇద్దరికి చేసుకుంటున్నాం కాబట్టి నేనైతే కొంచెం క్వాంటిటీ అనేది ఎక్కువ చేస్తున్నాను, మా హస్బెండ్ కి నాకు. అందుకని 2 bananas వేసాను. మీరు సింగిల్ అయితే ఇంకా 1 banana అయితే సరిపోతుందండి. కంపల్సరీగా ఇవన్నీ వేసుకోవాలని ఏం లేదు. మీ దగ్గర ఏవి నట్స్ అవైలబుల్ గా ఉంటే అవన్నీ వేసుకోండి. సన్ఫ్లవర్ గింజలు కూడా ఉంటే కూడా అవి కూడా వేసేసుకోండి, చాలా మంచిది హెల్త్ కి. అయితే ప్రజెంట్ నా దగ్గర లేవు కాబట్టి నేను ఓన్లీ అవిసె గింజలు, గుమ్మడి గింజలు, ఇంకా పుచ్చకాయ గింజలు అయితే వేసాను. కొన్ని నువ్వులు అయితే కంపల్సరీగా యాడ్ చేసుకోండి. డైలీ మనం నువ్వులను అయితే ఏదో ఒక రూపంలో అయితే తినాలి కంపల్సరీగా. ఇంకా ఇందులో అయితే కొంచెం ఖర్జూరం కూడా ఉండే, ఇంకా అది కూడా వేసేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. స్వీట్నెస్ కోసం మీకు కావాలి అంటే లాస్ట్ లో యాడ్ చేస్తాను హనీ కూడా. మీకు హనీ వద్దు అనుకుంటే స్కిప్ చేసేయండి. మంచిగా స్మూతీ అయితే చేసుకోవాలి. ఇది మార్నింగ్ అయినా ఈవినింగ్ అయినా ఎప్పుడు డేలో ఒక్క రోజైనా తీసుకోండి. లేదు అంటే మీకు వీలు కాకపోతే వీక్లీ 2 or 3 తీసుకోండి. ఇంకా ఇప్పుడైతే జ్యూస్ అయితే మిక్సీ పట్టుకున్నాను. ఇంకా గ్లాస్ చుట్టూ కూడా కొంచెం నేనైతే హనీ వేసుకున్నాను. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. నేను ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కి మొలకలు కూడా తీసుకుంటాను కాబట్టి ఇంకా ఈ జ్యూస్ కూడా యాడ్ చేసుకుంటాను. స్మూతీ అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా ఈ వీడియో కూడా ఎండ్ చేసేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.